హాయ్, నేను సతీష్. ఈ ఎపిసోడ్లో హైలైట్స్ అయితే చాలా 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 ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఎక్కడ ఎవరు ఎలా స్టాండ్ తీసుకున్నారు, ఎవరు రైటు, ఎక్కడ ఎవరు రాంగు అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలా మంచి ఎపిసోడ్ ఇది, ఎక్కడ మిస్ కాకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రధానంగా గత సీజన్ల తాలూకా అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలతో కొందరైతే చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేశారు. ఇప్పుడు హమీదా వర్సెస్ అఖిల్ విషయంలో ఎవరు రైటు ఎవరు రాంగు, అట్లాగే గత సీజన్ల అనుభవాలు ఉన్నా కానీ సరే కాస్త చిల్లరగా ఈ పదం వాడకూడదు అనిపించినా కానీ నాకు అదైతే ఆ సిచ్యువేషన్ చూశాక వీళ్ళు ఇంకా మెచ్యూర్డ్గా ఆడలేరా, ఆలోచించలేరా అని అనిపించిందో, అందుకే ఆ పదం అయితే వాడుతున్నా. బట్ మొత్తానికి హైలైట్స్ అయితే చెప్పుకుంటూ పోదాం. కానీ చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ అయితే. స్టార్టింగ్ ఏంటంటే ఈ డే 23కి హైలైట్స్లో తేజస్వి శ్రవంతి మాట్లాడుకుంటారు కదా హమీదా గురించి. నిన్న కూడా మనం చూసాం. హమీదా నువ్వు అన్నావంట కదా, నీకెందుకు అన్న నోటుతోలా శ్రవంతిని బతికిపోయావు, సేవ్ అయిపోయావు అన్నావంట కదా, నెక్స్ట్ వీక్ నామినేషన్స్ కోసం రీజన్ ఇచ్చావంటే నిన్న కూడా చెప్పింది కదా శ్రవంతి, ఆ టాస్క్ అట్లా డిజైన్ చేయడం వల్ల ఈ లారీ డ్రైవరు అట్లా పాసింజర్స్ ఈ టాస్క్ వల్ల శ్రవంతిని నామినేట్ చేయడానికి అవకాశం రాలా, లేదంటే నామినేట్ చేసేదాన్ని, సో బతికిపోయావు పండగ చేసుకునే లెక్క హమీదా నాతో అనింది అని చెప్పేసి శ్రవంతి అయితే నిన్న కూడా బాధపడడం అట్లా షేర్ చేసుకోవడం జరిగింది కదా. ఆ విషయం మీద హమీదాని అడిగిందంట ఈ అమ్మాయి తేజస్వి. అడగడంతో ఆ అమ్మాయి అలా చూస్తూ ఉండిపోయిందట, నేను అట్లా అనలేదని మాదిరిగా. సో ఒకవేళ అంటే మాత్రం ఖచ్చితంగా అది రాంగే. అట్లా అనవసరంగా దారిన పోయే దరిద్రాన్ని ఎత్తిన వేసుకోవడం అంటే ఇదే. జరగబోయే దాని గురించి ఎగిరిపెట్టక మసాలా నూరినట్టుగా ఇప్పుడు ఇలా అలా అయ్యుండుంటే నువ్వు ఇలా అయ్యిండు దాని మీద నేను నామినేట్ చేసేదాన్ని ఏదో ఊహాగానాలతో కోరికే పంచాయతీ పెట్టుకోవడం, కోరు సమస్యలు తెచ్చుకోవడం అంటే ఇదే. ఇక్కడైతే హమీద అట్లా అనకుండా ఉండడమే బెటర్. ఇట్లా కాకపోయి ఉంటే, అట్లా అయ్యి ఉంటే, నేను నామినేట్ చేసి ఉంటే, నువ్వు ఎలిమినేట్ అయిపోయి ఉంటే, ఇవన్నీ ఊహాగానాలతో చేసిన మాటల కోసం ఇప్పుడైతే అట్లా ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ అయితే శ్రవంతి నామినేట్ చేస్తుంది, తప్పేలేదు. ఇక సరే, ఇక శ్రవంతి రీజన్స్ శ్రవంతికి ఉంటే, ఆ అమ్మాయి రీజన్స్ అయితే ఆమెడుకుంటే అది వేరే విషయం. ఇక తర్వాత మిత్ర, అశురెడ్డి, శివ అయితే డిస్కషన్ పెడతారు కదా, నన్ను చెల్లిగా చూడట్లేదు అని అంటే మీతో ఉండవద్దు అన్నాడు, మీ టీషర్ట్లు వేసుకోవద్దు అన్నాడు అని అమ్మాయి చెప్పడం. ఇతడేమంటాడు శివ, నువ్వు మాత్రం నన్ను అనలా చూస్తున్నావా, అజయ్ ఇంకా అఖిల్ ఇంకా మహేష్ వెట్ట వాళ్ళందరితో హమీదా సారీ వాళ్ళతో క్లోజ్గా ఉంటున్నావు, బట్ నన్ను అన్నగా చూడట్లా, వాళ్ళకి చాక్లెట్స్ ఇస్తాను నాకేమట్లేదు కదా అని. అయితే ఇక్కడ అశురెడ్డి పంచాయతీ పెట్టింది బాగానే ఉంది. ఆ తర్వాత క్లారిటీ వచ్చాక ఆ అమ్మాయి అట్లా అనలేదని చెప్పిన తర్వాత ఇక్కడేమంటుందంటే అశురెడ్డి, శివ అసలు అట్లా రెస్ట్రిక్షన్ పెట్టలే, నాకు తెలుసులే అంట. మరి బాగా తెలిసినప్పుడు ఎందుకు పెట్టాలి పంచాయతీ, మళ్ళీ అడగడం ఎందుకు అంటే ఒక క్లారిటీ తీసుకున్నాక అప్పుడు మళ్ళీ నాకు తెలుసులే శివ ఇట్లా పెట్టడా, మరి ఆ క్లారిటీ ఉన్నప్పుడు ముందే పంచాయతీ పెట్టడం మానేయాలి కదా. సో మళ్ళీ సెపరేట్గా పక్కకు పిలిచి మరి ఆ టాపిక్ మీద ఎందుకు మాట్లాడడం. అయితే నామినేషన్లకు ముందు కూడా చాలా ఒక 2-3 గంటలు అయితే ఇలా మధ్య ఇదే టాపిక్ మీద డిస్కషన్ అయితే జరిగింది. అక్కడ బిందు కూడా వచ్చారు, ఏంటిది నామినేషన్ల ముందు ఈ పంచాయతీ ఏంది, టాపిక్ ఏంది ఆపరని చెప్పి ఎవరది మిత్ర గురించి, ఈ అమ్మాయి ఎవరు ఏం పేరు శివ వీళ్ళిద్దరి గురించి కూడా ఆవిడ కూడా చెప్పడం జరిగింది. సో అశురెడ్డి మళ్ళీ అది ఇష్యూ తేవడం. అయితే ఆ మిత్ర కూడా క్లారిటీ లేనట్టుంది, ఎందుకులే మళ్ళీ వీడియో తీయండి, ఫుటేజ్ తీయండి, అప్పుడు ఏమన్నాడు, నువ్వేమైనా అంత వరట్టు చెప్పాలంటే నా వల్ల కాదు, మర్చిపోయి ఉంటా, సో వదిలేయండి అన్నంతో మొత్తానికైతే ఆ ఇష్యూ క్లోజ్ అయినట్టు అనిపించింది. లేకపోతే నేను లైవ్లో ఇప్పుడు క్యారీ అయ్యేదేమో అనిపించింది. ఇక తర్వాత తాగుబోతుల టాస్క్ అయితే ఇచ్చారు కదా, ఈ మందేసి చిందేసి ఎవరు అట్లా బిహేవ్ చేస్తారు అనేటప్పుడు బేసిక్గా ఇక్కడ కొద్దిగా చిరాకు టాస్క్ అని చెప్పాలంటే, ఇద్దరు మగాలు మందేసి ముద్దు పెట్టుకుంటే ఇట్లాంటివన్నీ అనిపించింది. ఓవరాల్గా చూసుకుంటే లైవ్లో అందరూ చేస్తారు. ఇక్కడ మనకి ఎపిసోడ్ పరంగా చూసుకుంటే అఖిల్ టాస్క్ అయితే బెస్ట్ అనిపించింది, చాలా చాలా బాగా చేశాడు స్పాంటేనియస్గా. ఓవరాల్గా చూసాక మొన్న ఆయన బిందు విషయంలో, బిందు అప్పుడు టాస్క్ ఆడేటప్పుడు ఈయన ఫీల్ అయ్యాడు కదా, రాత్రి కల్లోకి వస్తున్నాను ఇవన్నీ ఇప్పుడు క్యారీ చేయడం అంతా చూస్తే బిందు మీద అయితే కోపం అయితే లేదు. కానీ శివకి ఈయనకి పడకపోవడం, శివ బిందు క్లోజ్గా ఉండడం వల్ల ఒక నెగిటివ్ వైపు ఉంది తప్ప. ఎనీవే ఇక్కడ ఈ టాస్క్ పరంగా చూసుకుంటే అందరికంటే బెస్ట్ ఎవరు చేశారంటే అఖిల్ టీం అయితే బాగా చేశారని చెప్పొచ్చు. అట్లాగే స్పాంటేనియస్గా తేజస్వి బిందు క్యారెక్టర్గా ఇలా ఫోన్లో మాట్లాడుతున్నాడు, మధ్యలో ఇది ఎవరితో వచ్చిందంటే ఆవిడ కూడా ఇక నేను బిందు కాదు, నేను బిందు ఫ్రెండ్ అన్నట్టుగా బిందు నీకోసం ఇగో నీ ఎక్స్ అని చెప్పేసి ఆవిడ కూడా స్పాంటేనియస్గా చాలా బాగుంది. ఆ తర్వాత ఆవిడ కూడా ఇన్వాల్వ్ అవ్వడం, ఇదే నన్ను మధ్యలో సీన్లోకి తెచ్చడం లెక్క బిందు కూడా ఊహించలే. మొత్తానికి ఇదైతే చాలా బాగా అనిపించింది. ఈ అఖిల్ వీళ్ళ తర్వాత రెండోది ఎవరికి చాయిస్ అంటే నటరాజ్ మాస్టర్, శివ కూడా వాళ్ళు కూడా బాగానే చేస్తారు. మొత్తానికి ఇదైతే సరదాగా ఫన్నీగా అయితే అనిపించేసింది. ఇక తర్వాత డిస్కషన్ మళ్ళీ ఏంటి, మహేష్ వెట్ట, హమీదా వీళ్ళు మాట్లాడుకుంటారు కదా, సరయు వీళ్ళంతా మిత్ర డిస్కషన్ ఏంటంటే నటరాజ్ మాస్టర్ నాన్ స్టాప్గా శివన్ నామినేట్ చేయడంపై మాట్లాడుకుంటారు. శివకే స్ట్రెంత్ పెరిగింది తప్ప పోయేదేం లేదని మహేష్ వెట్ట కూడా అదే అంటాడు. అక్కడ శివకే స్ట్రెంత్ పెరిగింది. అట్లాగే హమీద కూడా అంటది, అదేంటి మాస్టర్ కంటిన్యూగా ఒకే పర్సన్ నామినేట్ చేయడం కరెక్ట్ కాదని కూడా చెప్పింది. అంటే మంచి స్టాండే తీసుకున్నట్టు ఆవిడ మంచిగా చెప్పింది. ఒకసారి ఇంకా
అలా పదే పదే టార్గెట్ చేయకుండా మాదిరిగా ఆవిడ కూడా అట్ట చెప్పిందండి. చెప్పడంతో పాటు ఇంకోటి ఏంటంటే మహేష్ విట్ట అంటాడు ఇక్కడ, ఈ అమ్మాయి ఎవరు సరయ్య కూడా అడిగిద్ది, ఒకవేళ అక్కడ శివ అఖిల్ ఉంటే ఏం చేస్తారు, ఎవరికి చేస్తారంటే మహేష్ విట్ట మీకు తెలియదు, అక్కడ హర్యానా ఆషు శివ కోసం కోసుకుంటారు, బయట వాళ్ళు మంచి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా నామినేట్ చేయరు, జస్ట్ అలా ఆడతారు అంతే, మాట్లాడతారు తప్ప నామినేట్ కూడా చేసుకురు అంత ఫ్రెండ్స్ వాళ్ళు. అంటే ఇక్కడ అంటది అక్కడ సరయ్య, అఖిల్ శివ ఉంటే ఎవరికి సపోర్ట్ చేస్తారంటే అసలు మాకు తెలియదు, మేమేం చూడలేదు, అక్కడ ఏం జరుగుతుంది, అవునా అట్లా జరిగిందా, అసలు సంబంధం లేనట్టుగా ఎక్కడో ఏదో జరిగితే మాకేంటి సంబంధం అనేటికి వెళ్ళిపోతారు తప్ప అంత సేఫ్గా ఆడతారని లెక్క మహేష్ భట్ అయితే వాళ్ళ గురించి అయితే చెబుతాడు. మరి నిజమా అబద్ధమా ఏంటనేది చూద్దాం. ముందు ముందు ఎట్టా రియాక్ట్ అవుతారు వాళ్ళిద్దరూ వచ్చే సందర్భంలో, ఎవరో వైపు స్టాండ్ తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ కనుక శివ విషయంలో నామినేట్ చేయరు, జస్ట్ మాటల వరకే కోపాలు తప్ప నామినేషన్లు చేసుకునేంత ఉండదని లెక్క చెప్పాడు కనుక ఇక్కడ కూడా వీళ్ళిద్దరు ఉంటే ఏం చేస్తారంటే అఖిల్ వర్సెస్ శివ ఉంటే ఏ స్టాండ్ అంటే అస్సలు మాకు సంబంధం లేదు, అక్కడ ఏదో జరిగితే మాకేంటి సంబంధం అన్నట్టు రియాక్ట్ అవుతారని. సరే చూద్దాం. ఇక నెక్స్ట్ వన్ ఏంటి, కెప్టెన్షిప్ పోటీదారుల టాస్క్ అయితే ఉంది కదా, లైక్స్ కలెక్ట్ చేసి ఆ గార్డెన్ ఏరియాలో బాక్స్లో పెట్టాలి. ఆ షూరెడ్ అయితే సంచాలకుగా ఉంది. ఇక్కడైతే అజయ్ మిత్ర మైక్స్తో స్విమ్మింగ్ పూల్లో అయితే పడిపోయారు. అయితే మిత్ర కొద్దిగా వెనక ముందు చూడకుండా లైక్స్ దక్కించుకోవాలనే ఉద్దేశంతో దూకేసింది. బట్ అజయ్ మాత్రం బ్యాలెన్స్ తప్పాడు, ప్రయత్నం చేశాడు ఇలా కంట్రోల్ చేసుకుందాం కానీ అనుకోకుండా పడిపోయాడు. బట్ అజయ్ అనుకోకుండా పడిపోయినా సరే మొత్తానికి ఆయనవి లైక్స్ అన్ని కూడా వాపస్ తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ శ్రవంతి లీస్ట్ వచ్చేసిన తర్వాత నువ్వు అవుట్ అయిపోయావా మనం చెబితేనే, బట్ నువ్వు ఎవరి కోసమైనా ట్రై చేయొచ్చు, ఆడొచ్చు అంటే శ్రవంతి తన కోసమే తను ఆడట్లేదు, ఇంకా పక్క వాళ్ళ కోసం ఏం ఆడుతుంది. అదే అనుకున్నాను నేను, నవ్వుకున్నా. ఈ అమ్మాయి కోసం ఈ అమ్మాయి ఆడింది లేదు, ఇంకా పక్క వాళ్ళ కోసం ఏం ఆడుతుంది అంటే ఆడతాను బిగ్ బాస్, నేను ఆడతాను, ఏమైనా ఆడింది అంటే ఏమీ లే, మాటలు మాత్రం ఆడింది తప్ప ఆట అయితే ఆడలే, చూస్తుంది అంతే. ఇంక నేను ప్రేక్షకురాలు, సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకురాలు అయిన మాదిరిగా సపోర్ట్ చేయొచ్చు కదా, ఆడొచ్చు కదా, ఇన్వాల్వ్ అవ్వచ్చు కదా, ఒక లైక్ వచ్చినా ఇంపార్టెంట్ ఉంటుంది కదా. సో తర్వాత అయితే అఖిల్ తేజు అండ్ అశుతో వీళ్ళ గురించి కూడా మాట్లాడు కదా, అజయ్ నామినేట్ అయిపోయాడు కనుక అఖిల్ తేజస్వి వీళ్ళు మాట్లాడేటప్పుడు అశురెడ్డి తేజస్వి వీళ్ళతో అఖిల్ చెప్తూ ఉంటాడు, అజయ్ నామినేట్ అయ్యాడు కనుక నేను ఒకవేళ ఆయన వెళ్ళిపోయే పరిస్థితి ఉంటే, ఈ టాస్క్ నుంచి అవుట్ అయిపోయే పరిస్థితి ఉంటే నేను ఎక్కువ ఇచ్చేస్తాను అంటాడు. ఇది కరెక్ట్గా మంచి డెసిషన్ అనిపించింది. ఎందుకంటే అఖిల్ అక్కడ ఒక పాయింట్ చెప్తాడు, అజయ్ నేను ఉండేటప్పుడు ఆ నామినేషన్లు ఉండేటప్పుడు నా వల్లే కదా అజయ్ అయితే నామినేట్ అయినప్పుడు, ఒకవేళ నేను లేకుండా ఉంటే ఇంకోలా పొజిషన్ ఉండేది కదా, అజయ్ సేవ్ అయ్యి ఉండేవాడు కనుక ఒక ఫ్రెండ్గా ఆ ధర్మం పాటించాలి కనుక నేనైతే ఖచ్చితంగా ఆయనకి ఇచ్చేస్తా, సేవ్ చేస్తాను మాదిరిగా కెప్టెన్సీ కంటెండర్ నుంచి ఉంచడానికి ఇచ్చేస్తానని అయితే అఖిల్ అయితే అక్కడ మంచి స్టాండే తీసుకుంటూ గుడ్ డెసిషన్ అనిపించింది. అదే చూస్తారు, వాడుకుంటాడా ఫ్రెండ్స్ కోసం ఉపయోగపడతారని ఆలోచించే యాంగిల్లో ప్రేక్షకులు చూసేటప్పుడు ఆయన కోసం నామినేట్ అయ్యాడు కనుక వాళ్ళిద్దరూ వచ్చేటప్పుడు మంచి డెసిషన్ తీసుకున్నట్టు మార్కులు పడతాయి. సో ఇక్కడైతే అఖిల్ మళ్ళీ మార్కులు కొట్టేశాడని చెప్పొచ్చు. ఇక తర్వాత మహేష్ విట్ట గుంజుకుంటే కొట్టుకోవడమే, ఎగిరెగిరి కొడతాడంటే ఏంద్ర వాలీబాల్ ఎగిరెగిరి కొట్టడానికి మహేష్ విట్ట, ఇదే నీతో పెద్ద పెంట, ఇట్లా మాట్లాడకూడదు నాయన, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఎగిరెగిరి కొడతా, వాలీబాల్ కాదు ఇది, అట్లా మాట్లాడకూడదు, అట్లా మాట్లాడితేనే దెబ్బ పడిపోయేది, మనకే ఎగిరెగిరి కొట్టేస్తారు ఆడియన్స్. సో గుంజుకుంటే ఎగిరెగిరి కొడతా, కింద వేసి కొడతా, మీద వేసి కొడతా, కొట్టించుకోకుండా ఉంటే చాలు ఆడియన్స్ నుంచి ఓట్ల ద్వారా. సో ఇట్లా జాగ్రత్తగా మాట్లాడుకుంటే బెటరు. ఇంకా వాళ్ళు సంపాదించింది వీళ్ళకి ఇచ్చేయాలి, వీళ్ళకి మొత్తానికి ఎవరి గ్రూప్స్ ఎవరి ఫ్రెండ్స్తో వాళ్ళైతే బంధాలు ప్లాన్స్ అయితే వేసుకున్నారు. నేను లిస్ట్లో ఉంటే నీకు ఇచ్చేస్తా, నేను లిస్ట్లో ఉంటే నీకు ఇచ్చేస్తే ఎట్లా మాట్లాడుకుంటే ఇక్కడ మళ్ళీ బిందు మాధవి శివ అనిల్ డిస్కషన్ చేసేటప్పుడు అనిల్ అంటాడు అజయ్ అఖిల్ వాళ్ళందరూ కలిసి ఆడేస్తున్నారంటే, సాధారణంగా ఎక్కువ మంది కంటెస్టెంట్స్ ఏంటంటే అవునవును ఆడేస్తున్నారు, ఒక మాటే కదా ఒక స్టేట్మెంటే కదా పాస్ చేసేస్తారు. బట్ ఇక్కడ బిందు మాధవి ఏంటంటే లేదు అజయ్ అఖిల్ ఇప్పటివరకు ప్రస్తుతానికి సెపరేట్గా ఆడుతున్నారు అని చూసారా, ఒక క్లారిటీ, ఒక విజన్, ఒక క్లారిటీ అంటాం కదా, ఇదే క్లారిటీ అంటే. జనరల్గా ఆపోజిట్ టీం అయ్యేటప్పుడు మనతో పోటీ పడుతున్న తోటి కంటెస్టెంట్లు గ్రూప్గా అవును ఆడేస్తున్నారు, ఆల్రెడీ ఫ్రెండ్సే కదా, 3 వారాల నుంచి ఫ్రెండ్సే కదా, అవును ఎందుకు ఆడరు, ఇలాగే స్టేట్మెంట్స్ పాస్ చేసి బ్లైండ్గా. బట్ ఇక్కడ బిందు మాధవ్ ఏంటంటే లేదు అజయ్ అఖిల్ సెపరేట్గా ఆడుతున్నారని చెప్పడమే, ఆ క్లారిటీ అనేది అదే ముఖ్యం, అదైతే పుష్కలంగా ఉంది ఇవిడికైతే. ఆ తర్వాత ఇంకేంటి, నటరాజ్ మాస్టరు సరయు మహేష్ వీళ్ళు కలిసి ఆడుతున్నారు, శివ నాకు లైక్ బటన్స్ వస్తే నీకు ఇచ్చేస్తున్నట్టు ఎవరి గ్రూపులో వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఆడుకుంటూ వచ్చారు. అయితే తర్వాత ఒక రెండో లెవెల్కి వచ్చేటప్పుడు డోస్ అయితే బిగ్ బాస్ పెంచాడు, ఇంకా కొట్టుకొని తనుకొని మొత్తానికి లైక్స్ ఎక్కువ సంపాదించుకున్నారంటప్పుడు ఇక్కడ ఈ టాస్క్ బేసిక్గా ఏంటంటే గత సీజన్లో సుజాత మెహబూబ్ వాళ్ళ ఇన్సిడెంట్ కూడా గుర్తొచ్చింది. బేసిక్ ఇక్కడ ఏంటంటే ఈ పైనుంచి కాయిన్స్ పడినాయి, లైక్స్ పడినాయి, నాణ్యాలు పడినాయి, గుడ్లు పడినాయి, ఏవన్నా పడినాయి, మొత్తానికి అంతిమంగా లాస్ట్లో అయితే ట్విస్ట్ అయితే తప్పదు.
ఎవరో ఎక్కువ కష్టపడి రాత్రింబగళ్ళు కష్టపడి సంపాదించేది అప్పుడు సోహెల్, మెహబూబ్, ఇదే అఖిల్, వీళ్ళందరూ కష్టపడి పెద్ద బస్తాకి హర్యానా నిద్రపోతే ఆవిడని దొంగిలించి మరీ తెచ్చి అన్నీ కలిపి మెహబూబ్ చేతిలో పెడితే మెహబూబ్ నుంచి గద్ద ఎత్తికిపోయినట్టుగా సుజాత ఎత్తికిపోయి అట్లాంటి టాస్క్ ఇది. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇలాంటి టాస్కుల్లో ఒక ఎమోషన్తో ఒక ఫ్లోలో గేమ్లో ఒక పక్కనున్నది ఫ్రెండా కాదా, ఎనిమియా లేకపోతే మేలా ఫిమేల్ ఇవన్నీ చూసే పరిస్థితి ఉండదు. గేమ్ ఫ్లోలో ఆ ఎమోషన్లో వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఇక్కడ హర్యానా శివ ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు హర్యానా పడేటప్పుడు కూడా శివ నెట్టేశాడు, తోసాడంటే ఇంటెన్షన్ కాదు, ఆ ఫ్లోలో పడిపోయింది. అయితే హర్యానా చెయ్యి ఎట్లా పెడితే ఏమి ఇరిగిపోయిందేమో, పాపం సన్నగా ఉంటుంది అసలు ఇరిగిపోయిందేమో కాస్త భయపడ్డాం. బట్ పర్వాలేదు, కాసేపు అయ్యాక ఆవిడ కూడా ఫ్రీ అయిపోయి లైట్ తీసుకుని వేరే కాస్త చూసుకోరండి ఫ్రెండ్లీగా మాట్లాడుకోవడం ఇదంతా అయిపోయి. అట్లాగే అనిల్, శివ, అశు వీళ్ళందరి నుంచి ఎవరైతే అనిల్, అజయ్, శివ వీళ్ళందరి నుంచి ఒక్కొక్కటి అయితే తెచ్చుకుంటూ మొత్తానికి ఆవిడ వీళ్ళని ఎక్కువ లైక్స్ అయితే పెంచుకోవడం అయితే ప్రయత్నం అయితే చేసింది. అట్లాగే అఖిల్ అయితే ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో పడిపోయేటప్పుడు అజయ్కి వచ్చి ముందు జాగ్రత్తగా ఇచ్చేసాడు, శ్రవంత్ కూడా వచ్చి సపోర్ట్ చేసి తీసుకున్నాడు. బట్ ఆయన నుంచి ఎందుకు తీసుకోలేదో అర్థం కాల. లైవ్లో కూడా మరి మిస్ కాలేదే, అంత పెద్దగా ఆయన దగ్గర అన్ని లైక్స్ ఉండేటప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలి కదా. హమీద పడిపోవడంతో మహేష్కి ఇచ్చినవి కూడా తీసుకున్నాడు. హమీద కూడా పడిపోయినాక సేమ్ ఎట్లాగా వచ్చి మహేష్కి ఇచ్చేస్తే మహేష్కి ఇచ్చినవి మహేష్ దగ్గర ఉన్నవి మొత్తం కలిపి తీసుకున్నారు. బట్ అఖిల్ విషయంలో ఎందుకు అట్టా చేయాలో నాకైతే అర్థం కాల. ఇప్పుడు ముందు మిత్రాకి అట్లాగే అజయ్కి తీసుకున్నారు, వాపస్ పెట్టేయండి ఆ స్టోర్ రూమ్లో అని చెప్పేసి. అట్లాగే అఖిల్ విషయంలో తీసుకోవాలి, మరి హమీద విషయంలో తీసుకుంటే ఇది ఎందుకు ఏంటనేది అయితే నాకైతే క్లారిటీ రాలా. పోనీ ఎడిటింగ్లో ఇప్పుడు ఎపిసోడ్లో కట్ చేసేసారంటే అంత లేదు, ఎక్కువ కాయిన్స్ కాబట్టి ఇంపార్టెంట్ కాబట్టి గేమ్ను మలుపు తిప్పే సిచ్యువేషన్స్ అవే కాబట్టి ఖచ్చితంగా చూపించాలి. బట్ మరి ఎందుకు వాళ్ళకు ఒక రూలు వీళ్ళకి ఒక రూల్ అట్ట అనిపించిందేమో మరి. ఆ తర్వాత మళ్ళీ ఇంకేంటి హైలైట్స్, ఈ స్పెషల్ పవర్ ఉండేటప్పుడు స్వాప్ చేసుకోవాలనేటప్పుడు శివకు దక్కడంతో మిగిలిన ఇంటి సభ్యులు స్వాప్ చేసుకోవాలనేటప్పుడు శివ దగ్గరే వాస్తవానికి ఎక్కువ ఉన్నాయి. బట్ నటరాజ్తో చేసుకున్నాడు. ఇక్కడ నటరాజు మాస్టర్ టెన్షన్ చూడాలి, ఇది ఎక్కడ బాధరా బాబు, రాత్రి బాబు నేను కష్టపడి ఆడడం ఏంటి, వీడు ఎత్తుకుపోవడం ఏంటి, ఏంది అగ్ని పరీక్ష అని లెక్క చాలా బాధపడ్డాడు. అయితే అదృష్టం కొద్దీ ఆయనకి 2 ఎక్కువ రావడంతో భగవంతుడా నువ్వు ఉన్నావు, దేవుడు ఉన్నావని అయితే ఫుల్ పండగ చేసుకున్నాడు. అదే 1-2 తక్కువైనట్టయితే మాత్రం ఖచ్చితంగా నటరాజు మాస్టరు మళ్ళీ శివని నేను 3 సార్లు కాదురా 30 సార్లు కంటిన్యూగా నామినేట్ చేసిన తప్పు లేదని మళ్ళీ కోపంతో కసితో పగతో రగిలిపోయి ఉండేవాడు. అయితే ఇక్కడ మళ్ళీ నాకు అప్పుడు గుర్తొచ్చింది, సేమ్ ఇట్లాగే వీళ్ళందరూ కష్టపడితే ఇదే అఖిల్ ఉండేటప్పుడు ఇదే సోహెలు మెహబూబ్ కోసం కష్టపడిస్తే ఆ సుజాత సింపుల్గా ఎత్తుకుపోతే పాపం మెహబూబ్కి వీళ్ళకైతే మొహంలో రక్తం చుక్కల అంతలో హట్ అయిపోయింది. సేమ్ అట్లాంటి సీన్ ఈరోజు రిపీట్ అయిద్దాం అనుకున్నాం. మొత్తానికి అక్కడ అఖిల్ కూడా టెన్షన్ పడిపోయాడు, టాస్క్ కేంద్ర బాబు మా పేక మీదకి వచ్చినట్టు, అప్పుడు మాకే దెబ్బ ఇప్పుడు మాకే దెబ్బ, సీజన్లో అన్న ఎఫెక్ట్ అయ్యేది మేమేనా ఆయన లెక్క ఆయనలో కూడా భయం అయితే కనిపించింది. అయితే ఇక్కడ హమీద కూడా స్విమ్మింగ్ పూల్లో పడిపోయేటప్పుడు 30 లైక్స్ వెనక్కి తీసుకునేటప్పుడు కూడా చాలా స్పోర్టివ్గా తీసుకుంది. నవ్వుతూనే ఏం చేస్తాం బిగ్ బాస్ బ్యాడ్ లక్ అని మాత్రం చాలా పాజిటివ్గా స్పందించింది, స్పోర్టివ్గానే తీసుకుంది. ఆ తర్వాత మీరు అందరూ ఎదురు చూస్తున్నది ఇష్యూ ఏంటి, హమీద వర్సెస్ అఖిల్ ఎవరిది తప్పు, ఇదే కదా ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్. దీని మీదకి వచ్చేసేపటికి ఖచ్చితంగా మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఫస్ట్ 1 పాయింట్ల వారీగా చెబుతా. ఫస్ట్ 1 ఏంటంటే హమీద కానీ అఖిల్ కానీ అనుకొని చేసింది కాదు. హమీద 2 లైక్స్ మీద హమీద అయితే కూర్చుండిపోయాయి. ఒకటేమో చేయి కింద ఒకటి ఉంది, ఆ చేయి కింద ఉన్న లైక్నేమో మాస్టర్ ఆ చేయిని ఇలా లేపేసి మరి ఆ చేయి కింద అయితే లాగేశాడు. అట్ ద సేమ్ టైం అఖిల్ ఆమె కాలు కింద ఉన్న మరొక లైక్ని తీద్దామని అయితే ట్రై చేశాడు. అయితే ఇక్కడ ఏమవుతుంది, హమీద కూర్చున్నప్పుడు చూసుకోవక్కర్లేదు అఖిల్, నువ్వు ఎక్కడ చేపెట్టావో చూసుకోవక్కర్లేదు అనేటప్పుడు మన ఫ్రంట్ కెమెరా నుంచి చూస్తే హమీద యాంగిల్లో ఆమె కూడా ఏంటనేది ఒక అబాండం వేద్దామని ఒక నింద వేద్దామనే ఉద్దేశంతో కాదు. అఖిల్ కాస్త చూసుకున్నాడు, టాస్క్ కాదు కాస్త మనుషులు కూడా చూసుకో, ఎక్కడ చేయి వేస్తానో ఎక్కడ టచ్ చేస్తానో చూసుకో అనేది. అప్పుడు ఆమె అన్ని పాయింట్లో ఆమె చూసిన యాంగిల్లో మనకు కూడా చూపించిన యాంగిల్ ప్రకారం చూసుకుంటే ఫ్రంట్ కెమెరా నుంచి చూసేటప్పుడు హమీద అట్లా రియాక్ట్ అవడంలో తప్పే లేదు, అట్లా ఆమె అయితే చెప్పింది. అయితే అఖిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అఖిల్ చేసేదాన్ని కానీ ఇప్పుడు శ్రవంతి అజయ్ వాళ్ళు బయట నుంచి చూసేదాన్ని బట్టి చూస్తే అఖిల్ ఇంకొక కెమెరా నుంచి ఆ యాంగిల్ చూసేటప్పుడు అఖిల్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చేటప్పుడు కాలు కిందది తీసాను కదా అని లెక్క అయితే ఆయన అన్నాడు. సో అట్లా ఆయనది కూడా తప్పులేదు, ఇద్దరిది అయితే ఇక్కడ తప్పే లేదని నేను చెబుతాను. ఎందుకంటే హమీద ఇంటెన్షన్ ఏంటంటే అబాండం వేసేసి సింపతి క్రియేట్ చేసేసి ఫిమేల్ కార్డు వాడేది ఇట్లాంటి ఏమి స్ట్రాటజీలో కొద్దిగా చూసుకో అఖిల్ అనింది. పైగా అప్పటికి ఒక 30 లైక్స్ పోయినా మళ్ళీ కష్టపడి నేను 2 లైక్స్ మీద అడ్డంగా మనిషి పడిపోయి కూర్చుంటే నటరాజు మాస్టర్ చేయి లేపేసి తీసేస్తే నువ్వు కాళ్ళు లేపేసి తీసేస్తుంటే కొద్దిగా ఎవరికైనా బాధ ఉంటుంది. అది ఇప్పటికే 30 పోగొట్టుకున్నా మళ్ళీ కష్టపడి ఆడుతుంటే మళ్ళీ మీరేంద్ర ఆయన బాధ ఉంటుంది. బట్ ఆమె అయితే ఆ అఖిల్ని బ్లేమ్ చేద్దామని కానీ అఖిల్ మీద నింద వేసేద్దాం కానీ అఖిల్ని అబాండం వేసేద్దామని కానీ అఖిల్ని తప్పు పడదామని కానీ తన ఫిమేల్ కార్డు వాడుకుందామని కానీ సింపతి కార్డు ఇట్లాంటి స్ట్రాటజీస్ కానీ
ఫేక్ గేమ్, కన్నింగ్ గేమ్ ఏమీ ఆడలా. అమ్మాయిని విషయం ఆ విషయంలో మెచ్చుకోవచ్చు. అయితే మరి అఖిల్ది తప్పు ఉందా అంటే అఖిల్ది కూడా తప్పు లేదు. అఖిల్ ఇంటెన్షన్తో చేయాలని చేయలేదు. అఖిల్ పైగా నింద పడినోడు కాబట్టి అతనికి కొద్దిగా టెన్షన్ కూడా ఉంటుంది. ఇదేంటి ఎప్పుడు లేదు నా మీద ఏంటి ఎట్టా అని చెప్పి పాపం ముఖం అయితే ఎర్రగా కందిపోయి మాడిపోయి టెన్షన్ బాగా పడిపోయాడు. ఇదేంద్ర భగవంతుడు నాకేంటి ఎట్లాంటి సిచ్యువేషన్ అనే మాదిరిగా చాలా ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. నోట మాట రాలేదు, షాక్లోకి వెళ్ళిపోయాడు ఒక రకంగా చెప్పాలంటే. అయితే ఇక్కడ అతనే నిందపడినవాడు కాబట్టి ఇక్కడ తేజస్వి కానీ, అజయ్ కానీ, శ్రవంత్ కానీ వీళ్ళందరూ కూడా ఎక్కువ సపోర్ట్గా వచ్చింది కూడా ఆయనకే వచ్చారని కూడా చెప్పవచ్చు. అయితే ఇక్కడ తేజస్వి మంచి స్టాండ్ తీసుకుంది. ఎట్లా తీసుకుందంటే వచ్చి అఖిల్ నువ్వు స్పందించొద్దు, నోటికి జిప్పు వేసే అని చెప్పి. ఎందుకు ఎంత కరెక్ట్గా చెప్పిందని నేను చెబుతానంటే సీజన్ 2లో ప్రత్యక్షంగా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసింది ఆమె. సీజన్ 2లో భానుశ్రీ వర్సెస్ కౌశల్ అయ్యేటప్పుడు తేజస్వి భానుశ్రీ కంటే ఎక్కువగా రియాక్ట్ అయిపోయింది. ఆ రియాక్ట్ అయిన దానికి ఎఫెక్ట్ ఆడియన్స్లో పడింది, బాగా బ్యాడ్ అయిపోయింది ఆమె. సో ఆ అనుభవం ఇక్కడ బాగా పనికొచ్చింది. అందుకే అంటది నువ్వు అనవసరంగా రెస్పాండ్ అవ్వక స్పందించాల్సిన అవసరం లేదు. ఒకవేళ తగిలిన మిస్టేక్ నీ ఫాల్ట్ లేదు, నువ్వు అసలు బాధ్యుడివే కాదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పింది. గత సీజన్లో ఇలాంటి సీన్లో తేజస్వి రియాక్షన్ వల్ల దాని ఎఫెక్ట్ ఏంటి ఆవిడ ఫేస్ చేసింది కనుక ఆ అనుభవంతో ఇక్కడ కరెక్ట్ స్టాండ్, కరెక్ట్ పాయింట్ బాగా స్పందించింది. పర్ఫెక్ట్గా క్లారిటీ పాయింట్ అయితే చెప్పింది. వీడియో ఉంది, ఫుటేజ్ చూస్తారు, చూపిస్తారు. నువ్వైతే ఇప్పుడు ఇక్కడ స్పందించాల్సిన అవసరం లేదు, నీ మిస్టేక్ లేదు, నీ పొరపాటు లేదు, పర్ఫెక్ట్ స్టాండ్. ఇద్దరు వ్యక్తుల మధ్య ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేటప్పుడు మధ్యలో ఉండే కంటెస్టెంట్స్ ఇట్లాగే స్పందించాలి. అయితే అంతే తప్ప నా ఫ్రెండ్ అనో లేకపోతే నేను చూశానో చూసుకుంటే మధ్య చూసే వాళ్ళే బ్యాడ్ అయిపోతారు. తర్వాత క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. సో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా అక్కడ, ఎందుకంటే హమీదా ఇంటెన్షన్ కూడా ఆయన బ్లేమ్ చేద్దామని కదా, ఇతని ఉద్దేశం కూడా ఆయన చేద్దాం కదా. అక్కడ ఫ్లోలో, ఆ ఎమోషన్లో, గేమ్లో, ఆ టాస్క్లో కిందపడి మీదపడి ఎలాగో ఒక లైక్స్ కానీ, కాయిన్స్ కానీ, ఎక్స్ కానీ ఏవైతే ఉంటాయో అవి దక్కించుకునే ఉద్దేశంతో ఉంటారు తప్ప పాపం నిజంగా వేరే ఉద్దేశాలు, ఇంటెన్షన్స్ ఏవి ఉండవు. సో ఇక్కడ ఎవరిని తప్పు పట్టాల్సిన పరిస్థితులు, పైగా ఇక్కడ మెయిన్ అలాగని తప్పు పట్టాల్సిందని కాదు. వాళ్ళిద్దరూ అఖిల్ కానీ హమీద కానీ అక్కడ బిహేవ్ చేసింది ఆ మెచ్యూర్డ్ విధానం అయితే హైలైట్ అని చెప్పాలి. అందుకే చెప్పొచ్చు, మెచ్చుకోవచ్చు, వాళ్ళని మెచ్యూర్డ్గా చెప్పొచ్చు. అట్లాగే ఆ తేజస్వి తీసుకునే స్టాండ్ కూడా ఒకవైపు వెళ్ళిపోకుండా అఖిల్ ఫ్రెండ్ అనో లేకపోతే ఇంకోటి అట్లా కాకుండా తన ఎక్స్పీరియన్స్తో ఆ నేర్చుకున్న లెసన్ అయితే ఇక్కడ బాగా చెప్పింది. ఇక నెక్స్ట్ వన్ సరియో అయితే హ్యూమానిటీ లేదు, బెగ్గింగ్ చేయట్లేదు, ముష్టి వేయొద్దు, ఇవైతే కరెక్ట్ కాదు, రాంగ్ ఇది. ఇక్కడ ఈవిడైతే అన్మెచ్యూర్డ్ కానీ ఇన్మెచ్యూర్డ్ కానీ అసలు ఏమనాలో ఏం అర్థం కాదు, ఆవిడైతే రాంగ్, ఆవిడైతే అట్లా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు అనిపించింది. ఎందుకంటే హమీద మళ్ళీ ఇక్కడ మంచి స్టాండ్ తీసుకుని నువ్వెందుకు మాట్లాడుతానో, జరిగింది నాకు, నేను మాట్లాడతా, నువ్వు మాట్లాడాలంటే వెళ్ళు నా పక్కన కూర్చో, దూరంగా పోయి వెళ్ళి పని చూసుకో, నువ్వు అక్కడికి పోయి మాట్లాడు, ఇక్కడ మాట్లాడకని చెప్పి చాలా కరెక్ట్గా హమీద కూడా మంచి వ్యాలిడ్ పాయింట్ అని చెప్పింది, మంచి స్టాండ్ తీసుకుంది. ఇక్కడ సరియు మాట్లాడిన విధానం కరెక్ట్ కాదు. ఆమె తరపున వకాలతో పుచ్చుకొని సీన్ పెద్ద చేసే విధానమే తప్ప, పెద్ద ఫ్రేమ్ కట్టి దానికి ఒక హంగామా చేసేది తప్ప అక్కడ సరియు అయితే స్టాండ్ రాంగ్ 100%. అట్టగే అషు ఎంత పంచాయతీ జరుగుతుంటే మళ్ళీ వచ్చి అఖిల్ దగ్గరికి వచ్చి నువ్వు ఆ లైక్ ఇవ్వడం నాకు నచ్చలే, ఈ ఊరు దేవుడా అన్నట్టు అనిపించింది. అక్కడ ఏదైతే ఊరంతా ఒకదారైతే ఉలిపిరి కడతాం, ఏదో ఇల్లుగాయలు ఒకడేడుస్తుంటే చుట్టగా, ఇది కరెక్ట్ సామెత, అది కాదు, ఇది కరెక్ట్ సామెత. ఇల్లుగాయలు ఒకడేడుస్తుంటే చుట్ట కాల్చుకునే దానికి అగ్గడిగినట్టు ఉంది ఇక్కడ అశుధి. అఖిల్ అప్పటికే పాపం నలిగిపోయి, కమిలిపోయి, కుంగిపోయి, ఒక బాధలోకి వెళ్ళిపోయి ఏంటి ఇట్లాగా నాకు ఏమైద్ది అని ఒక టెన్షన్లో ఉంటే ఆ లైక్ ఎందుకు ఇచ్చావు, నాకు నచ్చలేదా అంట. ఏమైనా అర్థం ఉందా అశురెడ్డి? ఇదేనా ఆ సమయం సందర్భం ఉండక్కర్లా, ఒక లైక్ ఇస్తే ఏమైంది, ఆటపోద్దా? దానికోసం మళ్ళీ ఇక్కడ అఖిల్ కూడా మళ్ళీ ఇక్కడ సేమ్ హమీద అక్కడ సరియకి ఎట్లా ఫట్ మన కొట్టినట్టు సమాధానం చెప్పింది. అఖిల్ కూడా పర్ఫెక్ట్ గేమ్ ఆడ విషయం వదిలిపోయి వెళ్ళి పని చూసుకుపోని పర్ఫెక్ట్గా కరెక్ట్గా స్టాండ్ తీసుకుని చెప్పాడు. ఇక్కడ మళ్ళీ కవర్ చేసుకొని ఇప్పుడు అశురెడ్డి ఫ్రెండ్గా చెప్పాలా, సంచాలకుగా సంచాలకుగా మాత్రం అట్లా చెప్తారా? తర్వాత ఫైనల్గా జడ్జిమెంట్ ఇవ్వాలి, ఎవరు రైటర్ అని చెప్పాలి. నువ్వు ఎందుకు ఇచ్చావంటే ఆయన ఇష్టం, అది ఆయన గేమ్ ఆయన ఆడుకుంటాడు. డిస్క్వాలిఫై అయిపోతే లైక్స్ తక్కువ ఇచ్చాయని చెప్పి డిస్క్వాలిఫై అయిపోయింటే అది జడ్జిమెంట్. అంతే తప్ప నువ్వు ఇవ్వు ఈవిడ ఎట్లా జడ్జిమెంట్ చేస్తే ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అని ఈవిడ ఎట్లా చెప్తారు, చెప్పకూడదు కదా. అందుకే అఖిల్ కూడా బాగా చెప్పాడు, కరెక్ట్గా ఇచ్చాడు. అందుకే అశురెడ్డి కంటే ఏమైనా ఇంకొక మాట కూడా చెప్పొచ్చు అంటే శవాల మీద పేలాలు ఏరుకోవడం అంటారు కదా, ఇదే. ఆయనేమో ఆయన టెన్షన్లో, ఆయన బాధలో ఆయన ఉంటే ఆ ఫ్రస్ట్రేషన్లో బాధలో ఉంటే ఇదేంటని లెక్క ఎలా ఫేస్ చేయాలి, ఏం జరిగింది, అసలు ఫుటేజ్ ఏంటి, వీడియో ఏంటి, వీకెండ్ వరకు టెన్షన్ నాకు తప్పదని లెక్క ఆయన ఉంటే నువ్వు ఆ లైక్ ఎందుకు ఇచ్చావంట, ఇదే రాంగ్. నేను అందుకే స్టార్టింగ్లో అన్నా. ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే హమీద, అఖిల్, తేజస్వి వెల్ అండ్ గుడ్, బాగా మెచ్యూర్డ్గా బిహేవ్ చేశారు. ఈ సరియు అండ్ హమీద్, సరియు అండ్ ఇంక ఇప్పుడు పేరు ఏంటబ్బా అశురెడ్డి, వీళ్ళైతే కరెక్ట్ కాదు అనిపించింది, రాంగ్ అయితే తీసుకుందాం. ఫైనల్గా నేను ఓవరాల్గా ఇలాంటివన్నీ జరిగేటప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే, ఒక అమ్మాయి అంతలా ఆడుతుండేటప్పుడు ఆ మేల్ కంటెస్టెంట్స్ ఈ సీజన్లోనే కాదు ఏ సీజన్లో సరే ఇలాంటి టాస్క్లు వచ్చేటప్పుడు కొద్దిగా వదిలేయడమే బెటర్. ఒక లైక్ కానీ, ఒక ఎగ్ కానీ, ఒక బాల్ కానీ ఏదైతే అది ఇట్లాంటి టాస్క్లు వచ్చేటప్పుడు 1-2 వదిలేసేయడం వల్ల ఏమైనా నష్టపోతారా? కాంప్లై వంటకు పోవు కదా, బిహేవియర్గా చూస్తారా? టాస్క్లు ఎవరు గెలిచినప్పుడు ఎవరికి ఎన్ని ఎగ్స్ వచ్చాయి, ఎవరికి ఎక్కువ వచ్చాయి, ఎవరికి
తక్కువ ఇవి చూడరు. ఇప్పుడు ఎవరు ఆడారు, ఎవరు ఎట్లా ఆడారు, ఎవరు ఎక్కడ తప్పు చేశారు, ఎవరు రైట్ ఆడారు, ఇదే కదా మనం చూసేది, ఆడియన్స్ చూసేది. సో ఈ ఎక్స్పీరియన్స్ అంతా బాగా మెచ్యూర్డ్గా బిహేవ్ చేశారు. అట్ ద సేమ్ టైం నేను ఇంకో చెప్పొచ్చేది ఏంటంటే, ఇట్లాంటి వచ్చేటప్పుడు అబ్బాయిలో చూసి చూడగా ఒకటి వదులుకుంటే, ఇప్పుడు అడిగేటప్పుడు హరియానా అడిగితే అఖిల్ ఇచ్చాడా, ఎవరైనా అజయ్ ఇచ్చాడా, అనిల్ ఇచ్చాడా, శివ ఇచ్చాడా, అట్లాగే అఖిల్ కూడా తర్వాత హమీద ఫీల్ అవుతుందని ఇచ్చేసాడా, ఆ ఇచ్చేది అది ముందే వదిలిస్తే బెటర్ అంటున్నా, అడ్వైజ్ మాత్రమే అదే. సో తర్వాత ఇలాగ ఇష్యూస్ వచ్చి తలపోటు వచ్చాయనే దానికంటే ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, గత సీజన్లో కూడా బిగ్ బాస్ అంటాడు పూలు పంపుతాడు కత్తి పంపుతాడు, నువ్వు కత్తి వాడతావో పూలు వాడతావు అనేది నీ ఇష్టం, నీ డెసిషన్, నీ విజ్ఞతగా వదిలేస్తాడు కనుక మనం అక్కడే ఆచితూచి హుందాగా వ్యవహరించినట్టయితే ఈ పంచాయతీ ఉండదు, ఈ తలపోటే ఉండదు, ఈ టెన్షనే ఉండదు. సో అది నేను చెప్పొచ్చేది. అలాగే నెక్స్ట్ సరయు నటరాజు మాస్టర్ డిస్కషన్ పెట్టేట్టు ముష్టి వేయద్దు అనడం అయితే రాంగు, అందరం ఆడుతున్నాం కష్టపడుతున్నాం కదా, అట్లా ముష్టి వేయద్దు అని అయితే రాంగు బాధ అనిపించింది. అంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. సరయు మీద నెక్స్ట్ వీక్ బాణాలు టకటకటక ఎక్కి పెడతారు, ఇట్లా ముష్టి అవన్నీ అనకూడదు కదా అని చెప్పి అందరూ అంటారు. అనడంలో తప్పే లేదు, నామినేట్ చేస్తారు కూడా, ఎందుకంటే ఆ మాట అనడం రాంగు. అట్లాగే శివ హరియానా అఖిల్తో అంటాడు, నేను సరి అయితే చెప్పు ప్రతి దాంట్లో నువ్వు ఎందుకు మధ్యలో దూరిపోతున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు, బ్యాక్గ్రౌండ్ రాంగ్ అని చెప్పి. సో ఆల్రెడీ స్టార్ట్ అయింది ఆవిడకి. అట్లాగే మహేష్ వెట్ట సరయు హమీద్ అయితే అంటాడు, నువ్వు అఖిల్ జోలికి వెళ్తే 5 పడతారు, బిహేవియర్ గురించి కదా మాట్లాడాలంటే, ఇక్కడ అందరూ అఖిల్తో మాట్లాడారు ఎక్కువ మంది, హమీదతో సరయు తప్ప పెద్దగా ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే గత సీజన్లో ప్రతి సందర్భంలో అబ్బాయిల మీద తప్పు లేదు అని నిరూపణ అయింది. అట్ ది సేమ్ టైం అక్కడ నిరూపణ అయింది కూడా ఏంటంటే, అంటే అబ్బాయిలనే కాదు ఇక్కడ కూడా అబ్బాయిలు తప్పులేదని ఎందుకు నిరూపణ అయిందంటే, అవతల కంటెస్టెంట్స్ అప్పుడు కావాలని చేసిన మాదిరిగా పోర్ట్రేట్ చేయడం వల్ల లాస్ట్కి పంచాయతీ వచ్చి అది ఇష్యూ అలా సమస్య పోయి మొత్తానికి వాళ్ళకి అబ్బాయిలు తప్పులేదని ప్రూవ్ అయింది. అప్పుడైనా ఎప్పుడైనా ఎవరు కావాలని చేయరు, కావాలని చేసిన వాళ్ళు కూడా అడ్డంగా దొరికిపోతారు. ఈరోజు హమీదా వ్యవహరించినంత హుందాగా గత సీజన్లో కంటెస్టెంట్లు ఎట్లా వచ్చినప్పుడు వ్యవహరించలే. దీన్ని ఒక సింపతి కార్డుగా, ఫిమేల్ కార్డుగా, ఉమెన్ కార్డుగా మార్చుకుందాం, అడ్వాంటేజ్గా తీసుకుందాం అనుకుని లాస్ట్కి వాళ్ళే బిస్కెట్ అయిపోయారు. సో ఫైనల్గా ఏంటంటే ఈ మెచ్యూరిటీ రోజుకి ఎపిసోడ్స్ చూసే కొద్దీ, గత అనుభవాల కొద్దీ ఎట్లా బిహేవ్ చేస్తారో అనిపించింది. పైకి ఇక్కడ ఏంటంటే అఖిల నిందపడ్డాడు కనుక ఆయనకి అవసరం ఏమన్న మాదిరిగా వాళ్ళైతే ఎక్కువ మంది సపోర్ట్ చేశారు అనిపించింది. సో అందుకే ఇక్కడ అఖిల్దే తప్ప, హమీదా తప్ప, ఒకరిదే తప్పని తేల్చేయండి, డిసైడ్ చేసేయండి, జడ్జిమెంట్ ఇచ్చేయండి అని మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇద్దరిది తప్పు లేదు, ఇద్దరు పర్ఫెక్ట్గా ఖచ్చితంగా మెచ్యూర్డ్గా బిహేవ్ చేసి కనుక ఇద్దరిది తప్పు లేదని నేను చెబుతాను. ఒకరిదే మాత్రం బ్లేమ్ చేయకూడదు, తప్పు చేయకూడదు, ఎందుకంటే తప్పుగా బిహేవ్ చేయలే వాళ్ళు. ఆ తర్వాత ఇంకో ఫన్నీ ఇది ఏంటంటే, శివ హరియానాకైతే ఉదయం మాత్రం పట్టపగల అందరిలాగా పెద్ద ఇది ధర్మాత్ముడిలాగా ఒకటి మాత్రం ఇచ్చాడు. అప్పుడు ఇచ్చినప్పుడు తర్వాత అశ్విత్ అన్నాడు, ఎలా తీసుకోవాలి నాకు తెలిసి, ఇలాంటి ఎలా తీసుకుంటాను నేను కూడా అనుకోలేదు. అర్ధరాత్రి మొత్తం లేపేశాడు టోటల్. మామూలుడు కదా, మహా మాయగాడు అయితే అనిపించింది. అయితే సిచ్యువేషన్ ఇక్కడ కామెడీ ఏంటంటే, సీజన్ 4లో కూడా సేమ్ ఇట్లాంటి కాయిన్స్ టాస్క్లోనే ఇక్కడ హరియానా ఈరోజు పడుకున్నట్టు ఆ రోజు కూడా మంచి నిద్రలో ఉంటే, టాస్క్ ఆడి అలసిపోయి పడుకొని ఉంటే చక్కగా సోహెల్ మెహబూబ్ వచ్చి మొత్తం ఎత్తికిపోయారు. ఆవిడ ఎవరో ఒకటి ఇవ్వనరా, ప్లీజ్రా, నావి ఎందుకురా, నన్నే ఎందుకురా టార్గెట్ చేశారు, ప్లీజ్రా నా బతిలాడుకుని తిరిగింది హరియానా. సో ఇక్కడ కూడా సేమ్ పాపం మళ్ళీ బాధితురాల మాదిరిగా పడుకుంటే శివ వచ్చి ముందేమో పెద్ద మనిషి లేక ఒకటి ఇచ్చాడు, అర్ధరాత్రి మొత్తం లేపేశాడు. తర్వాత మళ్ళీ అఖిల అంటాడు, అరే హరియానావా తాట తీసేస్తారు, మామూలుగా ఉండదు అనుకో, ఆయన కూడా షాక్ అవుతాడు. సో ఇవి ఈ ఎపిసోడ్కి సంబంధించిన హైలైట్స్. మరి మీకేమైనా అట్లాగే పాయింట్ పెద్ద మంచి సెటైరికల్గా ఫన్ అండ్ ఫైర్తో కలిపి ఒక మంచి వీడియో పబ్లిష్ అయింది, చూడని వాళ్ళు కూడా మిస్ కాకండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే లైక్, షేర్, కామెంట్ అయితే మాత్రం మర్చిపోకండి.